కచుడు కడుపులో ఉండగానే మృత సంజీవని విద్యను ఉపదేశించాడు. ఇప్పుడు ఈ మృత సంజీవని వల్ల నీవు నా కడుపులో నుండి బయటకు వస్తావు. ఆ వెంటనే నేను మరణిస్తాను. అప్పుడు నీవు తిరిగి ఈ మృత సంజీవని విద్యను ఉపయోగించి తిరిగి నన్ను బ్రతికించు అని శుక్రాచార్యుల వారు తన కడుపులో ఉన్న కచుడితో చెబుతాడు. దానికి సరే అని చెప్పి కచుడు శుక్రాచార్యుల వారి కడుపు చీల్చుకొని బయటకు వచ్చి తన గురువైన శుక్రాచార్యుల వారిని మృత సంజీవని విద్యతో తిరిగి బ్రతికించారు. ఆ తర్వాత తన గురువుగారి దగ్గర సెలవు తీసుకొని తన లోకమైన దేవలోకానికి తిరిగి వెళ్దామని, ఇక చివరగా తన గురుపుత్రిక అయిన దేవయాని దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కూడా సెలవు తీసుకొని వెళ్దామని వెళ్తాడు. ఆమెతో, దేవయాని, నేను నా లోకానికి తిరిగి వెళ్తున్నాను. గురువుగారి దగ్గర అన్ని రకాల విద్యలను అభ్యసించాను. మృత సంజీవని విద్యను కూడా తెలుసుకున్నాను. ఇక సెలవు అనగానే దానికి దేవయాని ఎంతో బాధపడి